హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కిర్కాఫ్స్ లాస్ యూజ్ చేసి వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ డెరైవ్ చేద్దాం. ఓకేమ్మా, లెట్స్ బిగిన్. A Wheatstone bridge consists of 4 resistors. In this way, a Wheatstone bridge consists of 4 resistors of resistances P, Q, R and S. ఇలానే కాదు, R1, R2, R3, R4 ఏదైనా అనుకోవచ్చు. ఓకేమా, మీ ఇష్టమే. కనెక్టెడ్ along with a galvanometer of resistance G along with a battery of EMF E or potential difference V and a plug key. ఇప్పుడు మనం ఈ కీ క్లోజ్ చేస్తే the circuit will be closed and electric current passes through this current. Let I is the total amount of current passing through the circuit. ఇక్కడ ఇది జంక్షన్ ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అందాం, దీన్ని డి అందాం. ఓకేమా, ఇప్పుడు ఏమైంది జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే దిస్ ఐ splits up into ఇది జంక్షన్ ఏ, I splits up into I1 and I2 at junction A. అదే రాదు. అప్లయింగ్ కిర్కాఫ్స్ first law, applying Kirchhoff's first law at A, at junction A, I is equal to I1 plus I2. I is equals to I1 plus I2. Amma indulo direction of electric current is very very important. Okay na, chudandi ee I1 again at junction B, this I1 again splits up into I3 and IG అంటే current through the galvanometer అని అర్థం. I3 plus IG. ఇంకా ఈ I2 and this IZ, they are meeting at D, gives I4. I2 and IZ at junction D are meeting, are joining to give I4, and this I3 and I4 are joining at junction C. ఈ ముందు రాద్దాం. At D, I2 plus IG is equal to I4, and at C
at C, I3 plus I4 is equal to I. The same I comes here again. I. So this is how the current splits up and join at different directions so that the total electric current remains same. ఇప్పుడు కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేద్దాం. అప్లయింగ్ కిర్చాఫ్స్ సెకండ్ లా ఏముంది, ఇక్కడ 2 క్లోజ్డ్ లూప్స్ ఉన్నాయి, A B D A, A B D A. అప్లయింగ్ కిర్చాఫ్ ఫస్ట్ లా ఫర్ ది లూప్ ABDA వేస్తే సెకండ్ లా ఏం చెప్తుంది, ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఈజ్ 0. ఇందులో పొటెన్షియల్ డ్రాప్ I1P, ఇక్కడ I2R, ఇక్కడ IG ఇంటూ G. ఇక్కడ దేనికి పాజిటివ్ సైన్ ఇవ్వాలి, దేనికి నెగిటివ్ సైన్ ఇవ్వాలంటే ఇక్కడ కరెంట్ చూడండి ఇలా డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది, క్లాక్ వైజ్. ఇక్కడ చూడండి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, అందుకని ఈ డైరెక్షన్ ఇచ్చా క్లాక్ వైజ్. సో ఫర్ ది లూప్ ABDA ఏముంది, క్లాక్ వైజ్లో ఉండేటప్పుడు ఈ కరెంట్స్కి నెగిటివ్ సైన్ ఇవ్వాలి. వెన్ ద కరెంట్ ఈజ్ ఇన్ clockwise direction, then it should be assigned a negative sign. సో I1కి నెగిటివ్ ఇస్తాను, IGకి నెగిటివ్ ఇస్తాను. అంటే ఏమైంది, మైనస్ I1P మైనస్ IGG ప్లస్ ఈ రెండు క్లాక్ వైజ్లో ఉంటే ఇది దానికి ఆపోజిట్ కదా, ప్లస్ I2R ప్లస్ I2R ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేమ్మా, లేదు అంటే దీన్ని ఎలా రాద్దాం, I2R ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని అటువైపు తీసుకెళ్తా, ప్లస్ I1P ప్లస్ IGG. ఇది ABDA క్లోజ్డ్ లూప్కి. నెక్స్ట్ లూప్ ఏది, BCDB. BCD కాదమ్మా, BCDB. దీనికి రాస్తే ఫర్ ది లూప్ BCDB. దీనికి కూడా డైరెక్షన్ ఇద్దాం అనుకుంటే చూడండి ఇలా ఉంది డైరెక్షన్, ఇలా వచ్చి ఇలా వెళ్తుంది కదా. సో ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. ఇందాక క్లాక్ వైజ్లో వచ్చినప్పుడు దీనికి నెగిటివ్ ఇచ్చాం, క్లాక్ వైజ్లో ఉంటే అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ఫ్లో దీనికి నెగిటివ్ ఇచ్చాను. కానీ యాంటీ క్లాక్ వైజ్లో వీటికి పాజిటివ్ ఇవ్వాలి. యాంటీ క్లాక్ వైజ్లో ఎలక్ట్రిక్ కరెంట్కి పాజిటివ్ సైన్ ఇవ్వాలి. ఏంటంటున్నా యాంటీ క్లాక్ వైజ్లో IGG I4S. చూడండి మీరే, అంతేనా, IGG ప్లస్ I4S, IGG ప్లస్ I4S. లూప్లో ఇంకేముంది, ఈ డైరెక్షన్ ఇది ఇలా ఉంటే అది ఇలా ఉంది, మైనస్ I3Q మైనస్ I3Q ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏం చేద్దాం, మైనస్ని అవతలకి తీసుకెళ్తే IGG ప్లస్ I4S ఈజ్ ఈక్వల్ టు I3Q. ఇప్పుడు బ్యాలెన్సింగ్ కండిషన్ ఫర్ ఎ బ్రిడ్జ్ అంటే ఏంటంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ B అండ్ D షుడ్ బి ఈక్వల్. ఏంటి బ్యాలెన్సింగ్ కండిషన్ అమ్మా, ద కండిషన్ ఫర్ ద బ్రిడ్జ్ టు బి బ్యాలెన్స్డ్ ఈజ్
the potential across the potential difference across the galvanometer should be same. అంటే VB is equals to VD. Potential difference across B and D should be same. అంటే potential at B is equals to potential at D. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే ఇక్కడ పొటెన్షియల్ ఈక్వల్ అయిందో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండదు. పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే ఎలక్ట్రిక్ కరెంట్ డస్ నాట్ పాస్ త్రూ ది గ్యాల్వనోమీటర్. దట్ మీన్స్ IG is equal to 0. When the potential difference between B and D is 0, electric current does not pass through the galvanometer. This is the balancing condition. దీని నుంచి ఏం చేద్దాం? IG వాల్యూ ఎక్కడెక్కడ ఉంది? ఈ స్టెప్లో ఉంది, ఈ స్టెప్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది రెండింటి నుంచి? సో I1 is equals to I3 plus 0. అంటే I1 is equals to I3 అండ్ ఇంకోటి ఏముందమ్మా? I2 plus 0 is equals to I4. అంటే I2 is equals to I4. ఈ రెండింటిని మనం తీసుకున్నాం. I1 is equals to I3 ఎప్పుడు IG is equal to 0 అయితే, I2 is equals to I4 when IG will be 0. ఇప్పుడు ఈ రెండు స్టెప్స్లో కూడా ఎందులో అమ్మా? దీనిలోని ఇక్కడ కూడా 0 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి IG ప్లేస్లో. అప్పుడు ఏమొస్తుంది? ఆల్సో లెట్ దిస్ బి ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, 2 అనుకోండి. ఏమొస్తుందిరా? From equation 1 IG 0 substitute చేస్తే this will be 0. I2R is equal to I1P plus 0. ఆ 0 రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే కదా. దీన్ని ఇలా ఉంచేసి ఈక్వేషన్ 3 అంటాను. అలానే ఈ ఈక్వేషన్లో IG వాల్యూ 0 పెడితే దిస్ విల్ బి 0. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 I4S is equal to I3Q. Let this be equation 4. ఇప్పుడు ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4తో డివైడ్ చేద్దాం. ఏమొస్తుందిరా? I2R by I4S is equal to I1P by I3Q. ఇక్కడ చూడండి, I2 is equals to I4, I1 is equal to I3. అప్పుడు ఏమొచ్చిందమ్మా? R by S is equals to P by Q, or P by Q is equals to R by S. Anything is good. So this is the balanced condition for the given or any Wheatstone bridge. Okay ma? That's all for today. We shall continue with another video.